మీకు తిన్న వెంటనే ఛాతీలో మంటొస్తుందా? అది హార్ట్ అటాక్ అయ్యి ఉంటుంది అని టెన్షన్ ఏమైనా పడుతున్నారా? ప్రతిసారి మనకి ఛాతీలో ఏదైనా నొప్పి గానీ, మంట గానీ వస్తే కంపల్సరీ హార్ట్ అటాక్ అవ్వాల్సిన అవసరం లేదండి. సో, మేజర్‌గా మనకి ఛాతీలో ఇలాంటి సింప్టమ్స్ వస్తే జనరల్‌గా మనం ఆలోచించాల్సింది ఏంటి? ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ ఫుడ్ అంటే తిన్న వెంటనే వస్తుంది అనంటే ప్రాబబ్లీ మనకి అది గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసార్డర్ అయి ఉండొచ్చు. ఓకే. దానికి కాజెస్ ఏంటంటే ఓవర్‌గా మనకి స్పైసీ ఫుడ్ గానీ, ఫ్యాట్ ఉన్న ఫుడ్ గానీ, అదర్‌వైజ్ ఇండైజెషన్ వల్ల గానీ ఇట్లాంటిది వచ్చే అవకాశం ఉంటుందండి. బట్ ఎట్ ద సేమ్ టైమ్ మీకు దీంతో పాటు ఆయాసంలాగొచ్చినా, చెమటలు పుడుతున్నా ఇట్లాంటప్పుడు మాత్రం కార్డియాక్ అని మనం కంపల్సరీ ఆలోచించుకోవాలండి. సో, అది కూడా ఇవాల్యుయేట్ చేసుకోవాలి. సో, ఏది ఏమైనప్పటికీ గానీ సింపుల్ ఎసిడిటీ నుంచి కార్డియాక్ ప్రాబ్లమ్ వరకు లేదు అనంటే ఒక్కొక్కసారి మనకి దగ్గు, జలుబు బాగా సివియర్‌గా ఉన్న వాళ్ళకి కూడా ఇదొస్తుందండి. ఎందుకనంటే వాళ్ళల్లో న్యూమోనియా లాంటి ఇన్ఫెక్షన్స్ ఉండేటప్పుడు కూడా ప్లూరైటిక్ టైప్ ఆఫ్ చెస్ట్ పెయిన్ అంటారు. ఇట్లాంటివి ఉండే అవకాశాలుంటాయండి. సో, వీటిల్లో ఏది ఏంటి అన్నది మనం నిర్ధారించుకునే కంటే మీకు ఇట్లాంటి సింప్టమ్స్ వచ్చినప్పుడు వెంటనే మీ దగ్గరలో ఉన్న డాక్టర్‌ని కలిసి మీకు ఏ రకంగా వస్తుంది, ఏం చేస్తే వస్తుంది అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తే దాన్ని బట్టి మీకు తగిన సూచనలు ఇవ్వడం అన్నది జరుగుతుందండి. సో, ఈ చెస్ట్ పెయిన్ తాలూకా లేదు హార్ట్ బర్న్ తాలూకా సింప్టమ్స్ ఉన్నవాళ్ళు ఈ వీడియో ఎవరికైనా షేర్ చేయండి. దానివల్ల అవేర్‌నెస్ పెంచిన వాళ్ళు అవుతారు. థాంక్ యూ.